సినిమా నా ఒక్కనే కాదు సార్, నన్ను నమ్ముకున్న 178 ప్రజల్ని ఇక్కడ ఒక్కనే కాదు సార్. నా రైటర్స్ కానీ, నా డైరెక్ట్ డిపార్ట్మెంట్ కానీ, నాతో నటించిన తోటి ఆర్టిస్టులు కానీ, నా హీరోయిన్ కానీ, నా డిపార్ట్మెంట్ కానీ, నా పోస్ట్ ప్రొడక్షన్ కానీ, వాళ్ళందరూ సహాయం లేకపోతే పులిందల మహేష్ లేడు సార్. నా సంకల్పం ఒకటే సార్, మనం ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఆఫీస్ తిరిగే ఛాన్సులు లేక మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. అందుకోసం ఇక్కడే ఒకటి క్రియేట్ చేసుకుని, కొంతమంది పెద్దలు చాలా మంది ఉన్నారు సార్, ఒక స్టూడియో ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి చాలా మంది ఆర్టిస్టులు హైదరాబాద్ పరిచయం చేస్తాను. ఈ సభ మీద అందరినీ పరిచయం చేసుకుంటున్నా సార్. ఎన్ని రోజులు సార్ మనము చిరంజీవి స్థానం చూసినాం, నాగార్జున స్థానం చూసినాం, బాలకృష్ణ స్థానం చూసినాము, వెంకటేష్ స్థానం చూసినాం. మన పిల్లల్ని ఎప్పుడు చూసుకోవాలి, మనల్ని మనవలు ఎప్పుడు చూసుకోవాలి సార్? మన తండ్రుల కోరికలు మన తండ్రులతోనే పోతున్నాయి. మన వరకు మన పిల్లల వరకు తీసుకెళ్తాం సార్. దీనికి మీరందరూ తోడుంటే నా ప్రాణం పనం పెట్టాను సరే, నేను ముందుకు తీసుకెళ్తాను సార్. ఇదైతే నేను ఘనంగా చెప్పుకుంటున్నాను. మీడియా సపోర్ట్ లేని నేనేం చేయలేను సార్. మీడియా సపోర్ట్ ఖచ్చితంగా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. పోరాడితే పోయేది ఏముంది సార్, మళ్ళీ తిరిగి పోరాడతాం. చాలా మంది ఆర్టిస్టులు బయటకు వస్తారు సార్. ఈ అవకాశాన్ని అందరూ గుర్తించి ప్రతి ఒక్కరూ స్కూల్ సినిమా సపోర్ట్ చేస్తారని ఈ 200 మందిని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ కింద కొత్త సినిమాలు అందరూ అవకాశాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. ఎంత సార్ మనలో కష్టపడింది, తల్లిదండ్రులు కూలికి పోయి 4కి పోయి 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొని సంపాదించి మనల్ని చదివించి ఈ ప్లేస్ తీసుకొచ్చినారు. అలాంటి వాళ్ళందరికీ గుర్తుండాలని చెప్పి ఈ స్కూల్ లైఫ్ సార్ జర్నీ చేసింది. ఈ స్కూల్ లైఫ్ సినిమా మీరు అందరూ సపోర్ట్ చేయాలి సార్. మీ అందరూ సపోర్ట్ ఉన్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. నేను సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యింది, సినిమా తొందరగా రిలీజ్ అవుతుంది సార్. నేను పెట్టిన డబ్బులు ఇప్పుడు దగ్గర 1.5 year పెట్టాను సార్. ఇక్కడ నుంచి నా దగ్గర ఎలా పెడతా తెలియదు. ఉన్న డబ్బులు అంతా క్రౌడ్ ఫండ్ చేసి పెట్టాము. నన్ను నమ్మి జనాలు 15.5 లక్షలు చేశారు సార్.